నమస్తే. నిన్న బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా సమీప ప్రాంతంలో దీప్ చంద్ర దాస్ అనే ఒక హిందువుని నడి చెట్టు పైన కట్టేసి ఏలాడదీసి బ్రతికుండగానే కాల్చి చంపారు. ఇది ఎందుకురా అంటే భారతదేశాన్ని విభజన చేస్తామని బీరాలు పలికినటువంటి ఒక ఒసామా బిన్ హుదీ అనేటువంటి వ్యక్తిని ఎవరు చంపారు, ఏం చంపారు, అది చంపిన కారణం చేత బంగ్లాదేశ్లో అల్లర్లు ఎక్కువైతే ఈ అబ్బాయిని తీసుకొని వచ్చి ఆ అబ్బాయిని ఏం చేశారంటే చెట్టుకు ఏలాడదీసి కాల్చివేయడం జరిగింది. ఇది పరిస్థితి. ఇది ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ మత సిద్ధాంతంలో అలాగుంది. హిందూ వ్యతిరేకమైనటువంటి ముఖ్యంగా కాఫీర్ అనేటువంటి వ్యక్తుల వ్యతిరేకంగా వారు పోరాటం చేయండి అనే ఉంది. దానికోసం వాళ్ళు చేస్తున్నారు. అల్తోబా ఖురాన్లో అల్తోబా 9:5లో ఏం చెప్తారంటే రంజాన్ మాసం తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ కాఫీర్లను చంపండి అని ఉంది. అందుకోసమే వాళ్ళు చేస్తున్నారు. మనం ఇంకా కళ్ళు మూసుకొని సకలం సమానం అంటే ఇలాగే జరుగుతుంది. ఒకటో పాయింట్. రెండో పాయింట్, బంగ్లాదేశ్ విభజన సందర్భంగా 1947 సంవత్సరంలో 29% ఉన్నటువంటి హిందువులు ఈరోజు 9% లేదా 8% రావడం జరిగింది. ఎక్కడ పోయినారు వీళ్ళందరూ? ఇదే విధంగానే చంపబడ్డారు. ఆనాడు జోగేంద్రనాథ్ మండల్ చేసిన కారణం చేత హిందూ దళితులందరూ కూడా అవస్థలు పడుతున్నారు. ఆయనేమో ముస్లిం లీగ్ సమర్థించి అక్కడ ఉండిపోయి వాళ్ళ వర్గం అంతా అక్కడే ఉండిచ్చాడు. ఆయన అవమానాలు పొంది వచ్చేశాడు. కానీ సాధారణ ప్రజలు ఇరుక్కుపోయి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ విధంగా బంగ్లాదేశ్లో హిందువులందరినీ చంపేస్తున్నారు. భారత వ్యతిరేకంగా, ఇక్కడ హిందూ వ్యతిరేకంగా కాదు, భారత వ్యతిరేకంగా చంపేస్తున్నారు. వెతికి 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 చంపుతున్నారు. ఇది మూలమైన విషయం. అందుచేత మనము ఆలోచించాల్సిన అవసరం, హిందువులు ఏకీకృతం కావాల్సిన అవసరం తెలియజేస్తున్నా.